హాయ్ వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ హోమ్ రిలాక్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్ట్రీట్ స్టైల్ వెజ్ మంచూరియా. దీన్ని మనం ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది వీడియోలో అయితే చూపించాను. అలానే వెజ్ మంచూరియా బాల్స్ అనేవి ఆయిల్లో వేసిన వెంటనే వీడిపోతాయి కదా, అలా కాకుండా ఈ వీడియోలో అయితే టిప్ చెప్పాను, ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం అయితే ఇక్కడ నేను క్యాబేజీ బుట్టని ఇలా తురుము తీసుకున్నాను. ముక్కలుగా కాకుండా తురుముకుంటే బెస్ట్ అనమాట. మనం బాల్స్ చేసుకునేటప్పుడు కొంచెం వీలుగా ఉంటుంది, లేదంటే బాల్స్ పెద్ద ముక్కలు ఉన్నా సరే వీడిపోతాయి. అలా కాకుండా ఇలా తురుము పెట్టుకోవాలి. తర్వాత నేనైతే వీటిని కప్పులు లెక్క మీకు చూపించాలి కనుక నేను 3 కప్స్ వరకు అయితే ఈ క్యాబేజీ బుట్ట తరుగు అనేది తీసుకున్నానండి. ఇక్కడ 3 కప్స్ నేను క్యాబేజీ బుట్ట తరుగు తీసుకున్నాను. 1 కప్ క్యారెట్ తురుము తీసుకున్నాను. మీకు క్యారెట్ తురుము వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. నేనైతే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత క్యాబేజీ బుట్టలో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉందనుకోండి, కొంచెం స్క్వీజ్ చేసి తీసుకోండి. లేదు అనుకుంటే డైరెక్ట్గా ఫ్లోర్స్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి, అలానే కొద్దిగా కారం వేసుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలండి. ఒక 1/2 స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ అయితే నేను వేసుకున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని మనం బాగా ఈ మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా ఈ క్యాబేజీ క్యారెట్ తురుముకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ వీటిలో మనం ఫ్లోర్స్ యాడ్ చేసుకుంటామండి. మీకు చెప్పాను కదా, వాటర్ అనేది క్యాబేజీలో ఎక్కువగా ఉన్నట్టయితే ముందే స్క్వీజ్ చేసుకోండి. లేదు అంటే ఈ ఫ్లోర్స్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత పల్చగా అయ్యిందనుకోండి, మనం ఆయిల్లో వేసిన వెంటనే విడిపోతాయి అన్నమాట. నాకు ఇక్కడైతే బాగానే అనిపించింది కన్సిస్టెన్సీ, కొంచెం వాటరే ఉంది. అందుకని చెప్పి నేనైతే ఫ్లోర్స్ అనేవి యాడ్ చేసేసాను. నేను కార్న్ఫ్లోర్ అనేది ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నానండి. అలానే 5 టేబుల్ స్పూన్స్ వరకు మైదా పిండి కూడా యాడ్ చేసుకున్నానండి. నేను బియ్యం పిండి అయితే ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, మైదా పిండి కార్న్ఫ్లోర్ సరిపోద్ది. అలానే నేనైతే మొత్తం 4 కప్స్కి 10 టేబుల్ స్పూన్స్ వరకు ఫ్లోర్స్ అనేవి యాడ్ చేసుకున్నాను. 1 కప్పు క్యారెట్ తురుము, 3 కప్స్ వరకు క్యాబేజీ తురుము కదా, అందుకని చెప్పి 4 కప్స్ అని అన్నాను. ఇప్పుడు వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ విధంగా మంచిగా ఫ్లోర్స్ కలుపుకోవాలి. నాకైతే కొద్దిగా వెట్గా అనిపించింది అనమాట, తడిగా. అందుకని చెప్పి నేను ఇంకో 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇలా చూపిస్తున్నట్టు చిన్నగా చుట్టుకోవాలండి బాల్స్ అనేవి, మరి పెద్దగా చుట్టకూడదు. మనం వేసే సాసెస్ అనేవి పీల్చుకోవన్నమాట. ఇలా మీడియం సైజులో ఈ బాల్స్ అనేవి చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు ఒక టిప్ చెప్తాను అన్నాను కదా, ఆయిల్లో వేసేటప్పుడు వీడిపోకుండా. ఆయిల్లో వేసేటప్పుడు వీడిపోవడమనే కాదండి, మనకి కొంచెం తడిగా అనిపించినా సరే దీన్ని ఒక అరగంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి బాల్స్ అనేవి వీడిపోవు. నెక్స్ట్ ఇక్కడ నేను మనం సాసెస్ యాడ్ చేసుకునేటప్పుడు కార్న్ఫ్లోర్ మిక్స్ యాడ్ చేయాలి. అందుకని చెప్పి నేను ముందుగానే కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అలానే కొద్దిగా వాటర్ వేసి వీటిని ఉండలు లేకుండా బాగా కలిపేసి వీటిని పక్కన పెట్టుకున్నానండి. మనం అప్పుడు చేయాలి అంటే అంతా హై ఫ్లేమ్లో చేస్తాం కదా, అలాంటి టైంలో మనకి అవి మాడిపోతాయి. అందుకే ముందుగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత అయితే ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ అనేది మీడియంగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ తీసుకొచ్చి కళాయికి సరిపోయేటట్టు వేసుకోవాలండి. మరీ ఎక్కువగా వేసుకోవద్దు, ఒకటికొకటి అంటుకుంటాయి అన్నమాట. అందుకని చెప్పి నేను కడాయికి సరిపోయినన్ని వేసుకున్నాను. తర్వాత ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసుకొచ్చి టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లో అయితే వేసుకోవాలండి. అప్పుడు మనకి టిష్యూ పేపర్ అనేది ఆయిల్ మొత్తం పీల్చుకుంటుందన్నమాట. ఈ విధంగానే నెక్స్ట్ బాల్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఈవినింగ్ మీకు పెద్దగా పని లేకుండా ఉండాలి అంటే ఈ బాల్స్ అనేవి మనం మార్నింగే డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం అనుకోండి, పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే మనం సాసెస్ యాడ్ చేసి వాళ్ళకి స్నాక్లా రెడీ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత నేను ఇలానే ముందు కట్ చేసి పెట్టుకున్నానండి, ఈజీగా అవుతుందని చెప్పి. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుందాము. ఫస్ట్ వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం తురుము వేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయితే కారం ఉండదు.
ఇవి ఇలా బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలండి. నేను ఉల్లిపాయలు అయితే చిన్న ఉల్లిపాయలను 2 తీసుకున్నాను. మరీ ఎక్కువగా వేసుకున్నా సరే తీపిగా అయిపోద్ది అనమాట. ఈ మాత్రం సరిపోద్ది. ఇప్పుడు ఈ ఉల్లిపాయలను కూడా హై ఫ్లేమ్లో పెట్టి గరిటతో కలుపుతూ వేగించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లో చేస్తాం కనుక మనం ముందే అన్నీ కట్ చేసి పెట్టుకుంటే మనం ఈజీగా చేసేయచ్చు. ఇవి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాప్సికమ్, అవి కూడా వేసుకోవాలి. నేనైతే క్యాప్సికమ్ మీడియం సైజు ఒకటి తీసుకున్నానండి. మీకు నచ్చదు అనుకుంటే ఒక ముక్క తీసుకుంటే సరిపోద్ది అనమాట. అంటే ఒకటిలో హాఫ్ తీసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు వీటిని కూడా హై ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా అయిన తర్వాత వీటిలో అయితే మనం ఇప్పుడు సాసెస్ యాడ్ చేసుకుందాము. నేనైతే గ్రీన్ చిల్లీ సాస్ అనేది 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను అనమాట. అలానే రెడ్ చిల్లీ సాస్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఇందులో వేసేద్దాం. ఈ సాసెస్ అనేవి కరెక్ట్గా మనం అడ్జస్ట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా టమాటో సాస్ వేసుకోవాలి. నేనైతే 5 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను. ఈ టమాటో సాస్ అనేది ఇంట్లోనే రెడీ చేసా. దీని వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూసేయండి. టమాటో సాస్ ఎక్కువ వేసుకున్నా పర్లేదండి, కొంచెం స్వీట్గా ఉంటుందంతే. ఇప్పుడు దీంట్లో అయితే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలానే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకున్నాను. 1 టీ స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలండి. ఇవన్నీ వేసిన తర్వాత వీటిని హై ఫ్లేమ్లో పెట్టే మనం గరిటతో కలుపుకోవాలన్నమాట. సిమ్లో అయితే అసలు పెట్టకూడదు, ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది రాదు. సాసెస్ వేసిన తర్వాత ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదు. ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై అయితే చాలు. ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేసుకోవాలి, ఎందుకంటే మనం కారం యాడ్ చేయం కనుక. అలానే దీంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లోర్ వాటరు, అది కూడా వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఎక్కువ థిక్గా అవ్వకూడదు, అందుకని చెప్పి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ డ్రైగా కావాలి అనుకుంటే కార్న్ఫ్లోర్ వాటర్ స్కిప్ చేసేయచ్చు అనమాట. ఇలా జ్యూసీగా కావాలంటే కార్న్ఫ్లోర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంక ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం దీంట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మంచూరియా బాల్స్, అవి తీసుకొచ్చి వేసేయాలి. నాలో ఇలా టిష్యూ పడేయొద్దండి, నేను అసలు చూసుకోలేదనమాట. టిష్యూ పడిపోయింది, తర్వాత తీసేసాను. ఇంకా వీటిని ఇలా చక్కగా కలుపుకోవాలి. ఆ సాసెస్ అన్నీ కూడా ఈ బాల్స్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత మనం ఫైనల్గా కొత్తిమీర చల్లుకోవడమే. కొత్తిమీర నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, బట్ అంతేం ఫ్లేవర్ తెలీదు. ఇంక ఈ విధంగా మొత్తం అంతా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా ఉండేటప్పుడే సర్వ్ చేసుకొని ఈ మంచూరియా బాల్స్ తింటే టేస్ట్ అద్దిరిపోద్దండి. నేను బయట తిన్నానమాట, వెంటనే ట్రై చేయాలనిపించి ట్రై చేశాను. మీకు కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పి వీడియో అయితే చేశానన్నమాట. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రెసిపీని మీరు ఇంట్లో కంపల్సరీ ట్రై చేయండి. సరేనా? మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.